ఇవే సీతారాముల వారు తిన్నటువంటి ఇప్ప పువ్వు ప్రసాదం అంటారు. లక్ష్మణ స్వామి వారు ఈ అడవిలో తిరిగి తిరిగి సీతారాముల వారి కోసం అలనాటి త్రేతాయుగంలో ఒక ఆకులో కోసుకొని వస్తే సీతారాముల వారు పవిత్రంగా తిన్న ప్రసాదం ఇక్కడ ప్రసాదం కింద భక్తులు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి పంచిపెట్టుకుంటారు. ఈ ఈ పువ్వు విశిష్ట ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పూస్తుంది. ఒక రేగి పండంత ఉంటుంది ఈ సైజు, గంగిరేగి పండంత ఉంటుంది. ఫస్ట్ పచ్చి పువ్వుగా సంవత్సరం పువ్వు ఇది ఎండబెడితే ఇలా అవుతుంది. ఇది డ్రై అయిన తర్వాతనే ప్రసాదం కింద ఇక్కడ భక్తులకి ఇస్తారు. వాటిని ఎంతో పవిత్రంగా తీసుకెళ్లి భక్తులు పంచి పెడతారు, తింటారు. ఇది ఎండి ద్రాక్ష ఎలా ఉంటుందో అలా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటుంది. సీతారాముల వారు తిన్న ప్రసాదం ఇది. ఎవరైనా తినచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. పరగడుపున నానబెట్టుకొని నైట్ నీళ్ళలో నానబెడితే ఈ సైజు మళ్ళీ ఉబ్బుతుంది. దాన్ని పరగడుపునే 2-3 తింటే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది అనేది పెద్దలు చెప్పిన. ఇది ఒక నేచురల్ డ్రై ఫ్రూట్ భద్రాచలంలో మాత్రమే లభిస్తుంది మనకి.